హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అభి టీవీ. నేను మీ ఖతర్నా కవిత. మరి ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తుల దగ్గరికి అయితే వచ్చేసామండి. దేనికి అని అనుకుంటున్నారా? తేనె అండి. తేనె బిజినెస్కి సంబంధించి వాటి గురించి వివరాలు తెలుసుకోవడానికి వచ్చాము. నరేష్ గారు అండ్ శ్రీలక్ష్మి గారు వారు ఇంతకు ముందుకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఆ ఉద్యోగాలు మానేసి మరి శుద్ధధార అనే కంపెనీ పేరుతో తేనె బిజినెస్ ప్రారంభించారు. మరి ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఉద్యోగం వదిలేసి ఈ బిజినెస్కి రావడానికి గల కారణాలు ఏంటి, తేనెని ఎలా చేస్తున్నారు, ఆ తేనెని ఎలా రాబడుతున్నారు, ఈ బిజినెస్కి సంబంధించిన వివరాలన్నిటి గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఇప్పటికి బయట మనకి దొరికే కెమికల్ తేనె చాలా ఉంది, అన్నిట్లో కెమికల్స్ ఉన్నాయి. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ హనీని మనకు అందిస్తున్నారు. మరి ఆ వివరాలన్నిటిని వివరంగా తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. వాళ్ళు మియాపూర్లో ఉన్నటువంటి నరేష్ గారు అలాగే శ్రీలక్ష్మి గారి వద్దకైతే వచ్చేసాము. ఈ వివరాలన్నిటి కూడా వివరంగా వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ నరేష్ గారు, హాయ్ శ్రీలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? యా, బాగున్నా. రండి. సో మీరు శుద్ధధార అనే కంపెనీ పేరుతో తేనె బిజినెస్ స్టార్ట్ చేశారు. సో తేనె బిజినెస్ గురించి ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, అసలు తేనెని ఎలా తీస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. మీ దగ్గర చాలా విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము. మరి మీరు చెప్పడానికి రెడీగా ఉన్నారా? నాతో పాటు మా ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు మీ అన్ని వినడానికి. యా, థ్యాంక్ యూ. సో నరేష్ గారు అండ్ శ్రీలక్ష్మి గారు, ఇంతకుముందు మీరు జాబ్ చేస్తూ ఉండేవారు. సో జాబ్ చేస్తూ సడన్గా ఈ హనీ బిజినెస్ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నాది యానిమేషన్ ఫీల్డ్ అండి, విజువల్ ఎఫెక్ట్స్. ఆల్మోస్ట్ 14 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాంట్లో. యాక్చువల్గా నాకు బేసిక్గా మా బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్యామిలీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే. నాకు యాక్చువల్లీ అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాకుంటే దాని రిలేటెడ్, ఇప్పుడు అగ్రికల్చర్ ఇంటికి వెళ్ళి చేస్తా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. కాకుంటే దానికి రిలేటెడ్గా ఏదైనా చేద్దామని నేను సెర్చ్ చేస్తూ ఉంటుంటే ఇది తేనెటీగల బిజినెస్ చూసాము. ఇది ఏంటంటే రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండి ఇది. ఎందుకంటే ఇది మనకి అగ్రికల్చర్, మనకి పంట పాలినేషన్ అనేది చేస్తాను అనమాట ఈగలు అనేది. అందుకని దాని రిలేటెడ్ ఉంది కదా అనేది, ఇది ఎపికల్చర్ కిందకి వస్తుంది. అందుకే ఇది నేను చూస్ చేసుకున్నామండి. వెబ్ డెవలపర్గా చేస్తూ ఉన్నానండి. తర్వాత హౌస్ వైఫ్గానే ఉన్నాను. తర్వాత ఆర్గానిక్ ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్. మా ఇంట్లో కొద్దిగా ఆయుర్వేదిక్ అన్నీ బాగా యూస్ చేస్తాము. దానికి హనీ కంపల్సరీ అనమాట. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైనా హనీతో మిక్స్ చేసుకోవాలి. సరే, మంచిది ఆర్గానిక్ది ఎలా దొరుకుతుంది హనీ అని అలా రీసెర్చ్ చేసుకుంటాం. ఓన్లీ ఫస్ట్ ఒక 10 boxes మా ఫామ్లోనే పెట్టి హనీ తీసేవాళ్ళము. మా పర్సనల్ యూస్కి చేసేవాళ్ళము. ఇది మనం బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఈ ప్రోడక్ట్ని, ఇది మంచిది కదా అన్నట్లుగా ఈ ఫీల్డ్లోకి వచ్చాము. ఓకే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఎలా అండి? ఫ్రెండ్లీ ఎలా ఉంటుంది బడ్జెట్ పరంగా చూస్తే? ఇది ఈ బిజినెస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీనేనంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. బట్ దీనికి బాగా ఓపిక ఉండాలి. మనం చేసుకునే కొద్దీ బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది. ఇది మెయిన్గా ఏంటంటే మైగ్రేషన్ బిజినెస్. ఒకే చోట పెట్టేసి మనము బాక్సెస్ హనీ మనకు వచ్చేయాలి అని అంటే ఇది కాదు. ఇది నేచర్కి దగ్గరున్న బిజినెస్. యాక్చువల్గా నేచర్ తోటి బాగా కమ్యూనికేట్ అవుతుంది ఈ బిజినెస్. ఇప్పుడు సీజనల్గా పంటలు ఏవి వస్తాయో, నువ్వులు కానీ, అజ్వైన్ కానీ, సన్ఫ్లవర్, ఇవి ఏ సీజన్లో ఏవి వస్తాయో అక్కడికి వెళ్ళి మేము న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ రైతుల డేటా తీసుకొని కలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం బాక్సెస్ పెడతాం. ఫ్లవర్ ఒక మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్ళి పెట్టి అది కాయగా పిందెలాగా ఉన్న టైం వరకు పెడతాం. అంటే ఒక 40 days వరకు మనము బాక్సెస్ పెట్టాల్సి వస్తుంది. ఆ 40 daysలో 2 times మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మీరు బాక్సెస్లో పెట్టాలి అని అంటున్నారు కదండి. బాక్సెస్లో పెట్టడం అంటే ఏంటి, దానికి ప్రాసెస్ ఎలా చేస్తారు, హనీ బీస్ ఎలా వెళ్తాయి, హనీ ఎలా వస్తుంది, దాని ప్రాసెస్ చెప్పండి. నార్మల్గా చెట్లకి, నాకు తెలిసినంతవరకు అయితే చెట్లకి హనీ రావడం చూసాం, కానీ ఇలా బాక్సెస్లో పెట్టి తీయడం, ఆ ప్రాసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో మనకు హనీ కొండ ప్రాంతాల్లో అలా నుంచి తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. యాక్చువల్గా అది న్యాచురల్ హనీనే, చాలా ప్యూర్ హనీనే. బట్ ఏంటంటే ఆ ప్రాసెస్లో అవి చెట్లకు పుట్టలకు అలా పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట. కొండ జాతి ఈగలు అలాంటివి ఉంటాయి. వాటిని మనం మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టం. అవి ఏదైనా సరే డిస్టర్బ్ చేసినా కూడా ఆ హైవ్ నుంచి వెళ్ళిపోతాయి.
సో మనం ఏం చేస్తున్నామంటే దానిలో వాళ్ళ ప్రాసెస్లో ఏంటంటే హనీ మాత్రం ప్యూరే, బట్ వాళ్ళు ఆ తేనె పట్టుని ఇలా పిండేయటం వల్ల వాటి బ్రూట్స్ లార్వార్లు ఇవంతా వాటిల్లోకి రావటం వల్ల అది అంత న్యాచురల్గా ఉండదన్నమాట. కొన్ని థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి వాటికి హనీ న్యాచురలే, బట్ ప్రాసెస్ కరెక్ట్ కాదు. సో మనం ఏం చేస్తున్నామంటే యూరోపియన్ బీస్ ఉంటాయి అన్నమాట, మెలిఫెరా బేస్ అనేవి, వాటిని ఇలా హైజెనిక్గా బాక్సుల్లో పెట్టేసి ఒక్కొక్క బాక్సుకు 8 to 9 ఫ్రేమ్స్ ఉంటాయి. అలా పెట్టి మనము న్యాచురల్ ఫార్మింగ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బాక్సెస్ని పెట్టి ఇది అలా బ్రూట్స్ని వాటిని పిండకుండా మనము ఏం చేస్తామంటే హ్యాండ్మేడ్ మిషన్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో మనము రోల్ చేసినప్పుడు ఓన్లీ హనీ వస్తుంది, బ్రూట్స్ పాడవదు అనమాట. సో తేనెటీగల్ని కూడా అట్లా పిండేయటం వల్ల తేనెటీగలన్నీ చనిపోయి మళ్ళీ వాటి సంతతి రాకుండా అయిపోతుంది. ఇలా చేయటం వల్ల తేనెటీగలు కూడా నాశనం అవ్వవు. అందువల్ల మనము ఈ పద్ధతి ఇప్పుడు అందరూ చేసుకునే బిజినెస్ అనమాట. ఈ మెలిఫెరా బీస్ అనేవి కమర్షియల్ బీస్. సో ఇవి హైవ్ని వదిలేసి వెంటనే పారిపోవడాలు అలా ఉండదు, మనకు కొద్దిగా అనుకూలంగా ఉండే బీస్ ఇవి. సో వాటితోటి చేస్తున్నాం ఇప్పుడు మ్యాక్సిమం మీరు పెట్టిన బాక్సెస్ చాలా వరకు పెట్టుంటారు, మినిమం ఒక 100 to 200 బాక్సెస్ అన్నారు కాబట్టి. సో ఆ బాక్సెస్లో ఈ హనీ బీస్ అనేవి ఎలా వెళ్తాయి అంటే వాటి బాక్సెస్కి అవే వెళ్తాయా, వేరే బాక్సెస్కి వెళ్తాయా? దాని గురించి కూడా కొంచెం డౌట్ ఉంది, అది కూడా చెప్పండి. మాకు వచ్చి యాక్చువల్గా 250 బాక్సెస్ వరకు ఉన్నాయండి. ప్రజెంట్ ఇప్పుడు వికారాబాద్లో పెట్టాము. అవి ఎలా ఆ బాక్స్లోకే వెళ్తాయంటే అది ప్రతి బాక్స్కి ఒక కాలనీ లాగా ఉంటుందండి. అది దాంట్లో ఏంటంటే రాణిగా అనేది ఉంటుంది. ఆ రాణిగా స్మెల్ని బట్టేసి ప్రతి బీ బయటికి వెళ్ళింది మళ్ళీ అదే బాక్స్కి వెళ్తుంది. అంటే 200 బాక్సెస్ ఉన్నా కూడా ఏ ఈగ అయితే ఆ బాక్స్ నుంచి వెళ్తుంది మళ్ళీ అదే బాక్స్లోకి అది ఎంటర్ అవుతుంది, వేరే బాక్స్లోకి వెళ్ళదు. వేరే బాక్స్లోకి వెళ్తే ఏం చేస్తుందంటే ఆ దాంట్లో ఉన్న ఈగలు ఏం చేస్తుంటే వీటిని చంపేస్తూ ఉంటాయి. అందు గురించి రాణిగా అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బాక్స్కి. ఆ ఈగకి ఏదైతే స్మెల్ అయితే ఉంటుందో ఆ స్మెల్ని బట్టేసి అవి మళ్ళీ దాంట్లోకే వస్తాయి, పక్కన దాంట్లోకి వెళ్ళవు. వెళ్తే ఏం చేస్తుంటే దాంట్లో చంపేస్తాయి కాబట్టి వెళ్ళవు. ఇంకోటి దీంట్లో ఏంటంటే ఒక కాలనీ ఉంటుందండి. ఆ కాలనీలో నంబర్ ఆఫ్ ఒక ల్యాక్స్లో ఉంటాయి ఈగలన్నీ. అవి ఏంటంటే వర్కర్ బీస్ ఉంటాయి, డ్రోన్ బీ ఉంటుంది, క్వీన్ ఉంటుంది. ఇప్పుడు వర్కర్ బీస్ ఏంటంటే కంప్లీట్గా వర్క్ చేయడానికే పనిచేస్తాయండి. క్వీన్ ఏంటంటే అది ఓన్లీ ఎగ్ లైన్కి అనమాట, ఎగ్స్ పెడుతుంది అనమాట. అది డైలీ ఒక 1000s of ఎగ్స్ పెడుతుంది. అది డెవలప్ అవుతూ ఉంటాయి, ఈగలన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. అట్లా ఏంటంటే అది ఆ కాలనీ అనేది ఆ రాణికి ఒకటే మెయింటైన్ చేస్తుంది. అది రాణికి ఎప్పుడైతే అది చనిపోతుందో అయితే ఈగలు అనేది ఏం చేస్తాయంటే స్పామ్ అయిపోవడమా లేకుంటే దానికి నచ్చినట్టుగా అవి ఎగ్స్ లైన్ పెట్టేసుకోవడం అట్లా చేస్తాను. అందుకే ఏంటంటే మనము ఎవ్రీ వీక్ ఒకసారి అయినా సరే మనం అవి మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఆ బాక్స్ అనేది మనం మానిటరింగ్ చేసుకొని రాణిగా ఉందా, ఎగ్ లైనింగ్ పెడుతుందా, అదనేది చాలా ఇంపార్టెంట్. అవి చూసుకోవాలి మనం. సో రాణిగా అంటున్నారు కదా, అసలు రాణిగా అంటే ఏంటి? ఎన్ని రాణిగలు ఉంటాయి ఇన్ని బాక్స్లో? అంటే ప్రతి ఒక్క బాక్స్లో ఒక రాణిగా కంపల్సరీ ఉంటుంది అన్నారు కదా. సో అసలు రాణిగలు అంటే ఏంటి, ఎన్ని ఉంటాయో చెప్పండి. రాణి ఈగను మదర్ ఆఫ్ కాలనీ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క బీ హైవ్ని ఒక్కొక్క రాణి ఈగ మెయింటైన్ చేస్తుంది. దానిలో అన్నీ హనీని తీసుకొచ్చేకి వెళ్ళవు, వర్కర్ బీస్ మాత్రమే హనీని తీసుకొచ్చేకి వెళ్తాయి. ఈ రాణి ఈగ ఫుడ్ వచ్చేసి రాయల్ జెల్లీ, అది కూడా అదే తీసుకోదు. ఈ సర్వే బీస్ నర్సు బీస్ అని ఉంటాయి అన్నమాట. ఆ నర్సు బీస్ దీనికి రాయల్ జెల్లీని తినిపిస్తుంది. సో దీని లైఫ్ టైం మాత్రము 3 to 5 years రాణి ఈగకి. మిగతా బీస్ అంతా 40 to 50 daysలో చనిపోతాయి. పుడుతూ ఉంటాయి, చనిపోతూనే ఉంటాయి. సో ఇక్కడ వర్క్ చేసేవి మాత్రము వర్కర్ బీస్ అనమాట. ఈ రాణి ఈగ ఏం చేస్తుందంటే ఎగ్ లైన్ కరెక్ట్గా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది 1000 నుంచి 2500 వరకు ఎగ్స్ పెట్టడమే దాని వర్క్. అట్లీస్ట్ అది బయటకు కూడా వెళ్ళదు. అది సీజనల్ను బట్టి ఎగ్ లేయింగ్ అనేది ఉంటుంది. 1000 నుంచి 2500 వరకు పెడుతుంది. అందువల్ల అది అంత డిసిప్లైన్గా పెట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ వర్కర్ బీస్ అంత డిసిప్లైన్గా చేస్తాయి. సర్వే బీస్, నర్సు బీస్ ఇవంతా డిసిప్లైన్గా చేస్తాయి అనమాట. ఈ సర్వే బీస్ అనేవి ఏం చేస్తాయంటే మనము బాక్సెస్ ఎక్కడికైనా తీసుకెళ్ళి హైవ్ని పెడితే మనము మైగ్రేషన్ బిజినెస్ కదా, సో ఒకే చోట ఉండవు కాబట్టి బాక్సెస్ ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టినప్పుడు దానికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమి అనేసి ఈగల్ డ్యాన్స్ అని ఉంటుంది. అది ఎస్ షేప్లో రౌండ్ షేప్లో చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ నార్త్లో ఫుడ్ ఉంది,
సౌత్లో వాటర్ ఉంది, అలా మిగతా బీస్కి చెప్తుంది. ఇప్పుడు వెళ్ళిన బీస్ కానీ సేఫ్గా వెనక్కి రాలేదంటే మిగతా బీస్ లోపలే ఉండిపోతాయి, రావు. సో ఇంత డిసిప్లైన్గా ఇవి హనీని తెచ్చి పెడుతున్నాయి. యాక్చువల్గా మనము ఇప్పుడు మీకు పురాణ కాలంలో మీరు వినే ఉంటారు, ఇంట్లో చేసే ఎవరైతే వంట చేస్తారో లేడీస్, వాళ్ళు డెడికేషన్గా ఎంత కూల్గా మనశ్శాంతిగా చేస్తే అది మనకి ఇంట్లో వాళ్ళకి అంత మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది అంటారు. సో నేచర్ మనకి ఇంత గిఫ్ట్ ఇస్తున్నప్పుడు, అంత డిసిప్లైన్గా అవి పెడుతున్నప్పుడు దానిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఆలోచించి దాన్ని ఒక మెడిసిన్ లాగా మనం తీసుకోవటం మంచిది. ఒక బాక్స్లో ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయండి, అండ్ ఒక బాక్స్ నుంచి ఎంత హనీ రిలీజ్ అవుతుంది? నార్మల్గా ఇప్పుడు మీరు ఫ్రేమ్స్ పెడుతున్నారు కదా, సో ఒక్క బాక్స్ నుంచి ఎంత హనీ వస్తుంది మనకి? ఒక బాక్స్లో 9 ఫ్రేమ్స్ ఉంటాయి మనకి. ఆ 9 ఫ్రేమ్స్లో నుంచి మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. మనకి యావరేజ్గా ఒక్కొక్క బాక్స్ నుంచి అంటే మనకి సోర్స్ని బట్టండి, అంటే ఈ దీంట్లో ఎన్ని వస్తాయని చెప్పలేము. సోర్స్ మనకు మంచిగా ఇవ్వగలిగితే 4 kgs కూడా వస్తుంది, అంటే మినిమం 2.5-3 వరకు వస్తుంది. బాగా సోర్స్ ఇవ్వగలిగితే 4 కూడా వస్తుందండి మనకి. అంటే మనం ఇచ్చే సోర్స్ని బట్టి, మన ఫ్లోరా, మనం పెట్టే లొకేషన్ని బట్టి, ఆ పంటని బట్టేసి మనకి హనీ అనేది వస్తుంది. మినిమం అయితే మనకి 3 kgs వరకు వస్తుంది. సీజన్ కానీ బాగుండి ఫ్లోరా బాగుంటే మనం సూపర్లు కూడా యాడ్ చేస్తాము. సో మనకు 3 to 7 వరకు కూడా తీయచ్చు. అదే మెయిన్ ఈ బిజినెస్లో మనం చూసుకోవాల్సింది సోర్స్ అనమాట. తేనెటీగలు 3 to 5 kilometers ఫ్లై చేయగలుగుతాయి. అంత దూరం వెళ్ళి ఎక్కడైనా పెస్టిసైడ్స్ యూస్ చేసిన పొలాలలోకి వెళ్తే అవి చనిపోతాయి. సో మనము అదంతా లేకుండా ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో అక్కడ కానీ మనం సోర్స్ కరెక్ట్గా ఇవ్వగలిగితే అవి కూడా నీట్గా వర్క్ చేసుకుంటాయి. అంత దూరం ఫ్లై అవ్వకుండా మనకు హనీ ప్రొడక్షన్ త్వరగా వస్తుంది, త్వరగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఫ్రేమ్ వచ్చేసి ఒక దాంట్లో 9 ఫ్రేమ్స్ ఉంటాయి. మనం సూపర్ యాడ్ చేసుకుంటే ఇంకొక 9 ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి పైన. అప్పుడు ఏంటంటే మనకి మనం ఒక బ్లాక్నే చేస్తాం, అంటే రాణిగ్ అనేది పైకి రాకుండా, ఎగ్స్ అనేది పెట్టకుండా ఓన్లీ అక్కడ మాత్రమే హనీ మాత్రమే వస్తుంది మనకి. అంటే పైన సూపర్ యాడ్ చేస్తాం కదా, కింద వచ్చేసి మనకి ఉంటుంది దానిపైన సూపర్ అంటే ఎక్స్ట్రా హనీ మనకి సోర్స్ ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు మనం సీడ్స్ కనుక బాగా సీడ్స్ ఉన్న ఫ్లోరా ఉన్న చోట మనం సూపర్ యాడ్ చేసుకోవచ్చు. మనం అక్కడ హనీ ఎక్కువ మనకు వస్తుంది అనమాట. అలాంటి పైన సూపర్ యాడ్ చేస్తాం. అప్పుడు మనకి ఎంత వద్దంటే దీంట్లో ఒక 4 దాంట్లో 4 అని 8 kgs కూడా మనం తెచ్చుకోవచ్చు. నార్మల్గా మీరు బాక్స్లో ఫ్రేమ్స్ పెట్టేస్తారు కదా, సో హనీ ఎన్ని డేస్కి ఫామ్ అవుతుందండి? మనకి హనీ ఫామ్ అయ్యేది కూడా డిపెండింగ్ ఆన్ ఫ్లోరా నుంచి అండి. ఫ్లోరా ఒకటి మనం పెట్టే పంటను బట్టేసి. ఇప్పుడు మనం ఆయిల్ సీడ్స్ పంటగా పెట్టామనుకోండి, అది మనకి కొన్ని సీజన్స్లో ఫ్లోరా బాగుండి ఫ్లవరింగ్ బాగుందనుకోండి 20 days కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కొన్ని చోట్ల ఏంటంటే మనకి 30 days కూడా పడుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ మన ఫ్లోరాన్ మీదనే మనం హనీ ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తాం. అంటే అది ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు 30 daysకి 20 daysకి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మన ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, మన బిహేవ్లో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఆ పైన లేయర్లో మనకి ఏంటంటే వైట్గా సీల్ చేస్తాయి. అంటే హనీ ఫిల్ అయిన తర్వాత అవి సీల్ చేస్తాయి, మాయిశ్చర్ తీసేసి అవి సీల్ చేస్తాయి. సీల్ చేసినప్పుడు ఏంటంటే మనం ఓకే హనీ ఎక్స్ట్రాక్ట్ చేసే టైం అంటే మనం 20 days చేయొచ్చు, 25 days అది చూసుకొని. అంటే ఒక్కోసారి మనకి 15 days కూడా వస్తుంది, 20 days కూడా వస్తుంది. అంటే మనం అది హనీ అనేది మనం రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాలి. అది సీల్ చేసిందా, వైట్ సీల్ చేస్తాం అన్నమాట పై లేయర్లో, ఫ్రేమ్లో పైన అంతా వ్యాక్స్ సీల్ చేస్తుంది. ఆ సీల్ అనేది చేసిందంటే అప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే మోస్ట్లీ యావరేజ్గా మనకి ఫ్లోరా బాగుంటే 20 daysకి 30 daysకి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి. ఒకవేళ ఫ్లోరా కనుక తక్కువ ఉందనుకోండి 40 days కూడా అట్లా వస్తుంటుంది మనకని. ఫ్రేమ్స్లో తేనె పట్టు ఉంటుంది కదండి, ఆ పట్టు మీరేమైనా పెడతారా లేకపోతే దానంతటా అదేమైనా ఫామ్ చేసుకుంటుందా? అది తేనె పట్టులో అది బీహైవ్స్ ఫ్రేమ్స్ అని చెప్పాము కదా, ఆ ఫ్రేమ్కి వుడెన్ ఫ్రేమ్ మాత్రమే ఉంటుంది యాక్చువల్గా. దానికి మనము వ్యాక్స్ ఒకటి బేస్ షీట్ ఒకటి ఇచ్చేస్తాం అనమాట. అవి ఇచ్చిన తర్వాత అవే వ్యాక్స్ గ్లాండ్స్ ఉంటాయి వాటికి. సో ఆ హెక్సాగన్ షేప్స్లో మీకు కనిపిస్తుంది కదా తేనె పట్టు అనేది, అవన్నీ అవే ఫామ్ చేసుకొని ఫస్ట్ అవి పుట్టిన తర్వాత ఫస్ట్ వర్కర్ బీస్ పని ఏంటంటే ఇన్నర్గా ఈ ఫ్రేమ్ని తయారు చేసుకుంటాయి. హెక్సాగన్ షేప్లో వ్యాక్స్ని చేసుకోవటం అవి. తర్వాత కొద్దిగా అడల్ట్ అయిన తర్వాత బయటకు వెళ్ళి హనీని కలెక్ట్ చేసుకొని వస్తాయి. ఈ ఫ్రేమ్స్ ఇప్పుడు మీకు వ్యాక్స్ షేప్ కనిపిస్తుంది కదా హెక్సాగన్ షేప్, ఇవి కానీ వ్యాక్స్ షీట్స్ బాగా బ్లాక్ అయిపోయాయి అనుకోండి, అది కొద్దిగా చూడ్డానికి అంత కన్వీనియంట్గా ఉండదన్నమాట, కొద్దిగా హార్డ్గా ఉంటుంది. సో రాణి ఈగ వాటిల్లో ఎగ్స్ పెట్టడానికి ఇష్టపడదు. ఇది బిజినెస్లో మెయిన్ థింగ్ అనమాట. మనం ఆ వ్యాక్స్ షీట్స్ వేరేవి మార్చుకోవటము, రాణి ఈగ ఎంత కన్వీనియంట్గా ఎగ్స్ పెట్టగలిగితే మన బిజినెస్ అంత బాగుంటుంది.
ఇప్పుడు మీరు బాక్స్లో పెట్టే ఫ్రేమ్స్ని దాన్ని మళ్ళీ మళ్ళీ వాడచ్చా, రీయూజ్ చేయొచ్చా, లేకపోతే ఒక ఫ్రేమ్ని ఎంతకాలం వరకు వాడచ్చు? మనకి ఆ బాక్స్ అనేది కంటిన్యూ రీయూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే దాంట్లో ఉన్న ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్రేమ్స్లో మనము ఎక్సాగాన్ షేప్లో ఫ్రేమ్స్ ఉంటాయి కదా వ్యాక్స్తో ఉండేది, అది మాత్రము మనము చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అది ఏంటంటే మనకి బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి. అది బ్లాక్ అయితే ఏంటంటే రాణిగ్ అనేది ఎగ్స్ పెట్టదు. అంటే అట్లా బ్లాక్ అయిపోవడం వల్ల అది హార్డ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే అది ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు, అంటే సాఫ్ట్గా ఇలా మెత్తగా ఉంటేనే అప్పుడు మాత్రమే రాణిగ్ అనేది ఎగ్స్ అనేది పెడుతుంది. మనం అది మాత్రమే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఫ్రేమ్ బాక్స్ అనేది మనం ఎప్పటికీ యూజ్ చేసుకోవచ్చు. అంటే 3, 4, 5 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మనం ఆ వ్యాక్ షీట్స్ బ్లాక్ అయిపోయినాయి ఏం చేస్తామంటే వాటిని మనం పడేయకుండా వాటిని ఏం చేస్తామంటే అంతా కలెక్ట్ చేసి, అది కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ మనం హీట్ చేసి మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. దాన్ని కూడా వ్యాక్స్ని, అదే మైనం, దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ మనము ఈ ఫ్రేమ్స్లలో పెట్టడానికి కోసమే మనకు మిషన్ ఉంటుంది. మనం దాన్ని కరిగిచ్చేసి మళ్ళీ ఆ మిషన్లో పెడితే మళ్ళీ అది వ్యాక్ షీట్ అనేది మనకు రెడీ అయిపోతుంది. మళ్ళీ మనం దీన్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు అనమాట. అంటే దీంట్లో పాడేది ఏది లేదండి, ప్రతిదీ కూడా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు హనీ బీస్ నుంచి ఓన్లీ హనీ ఒకటే తీయొచ్చా, ఇంకా వేరే ఏమైనా ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చా అండి? దీని నుంచి ఓన్లీ తేనెటీగలు ఓన్లీ హనీ ఒకటే తెస్తాయి అనేది అపోహ మాత్రమే. ఇప్పుడు ఆవుకి ఎలా అయితే బై ప్రోడక్ట్స్ ఉన్నాయో, నెయ్యి, పాలు, వెన్న, ఇలా అదే మాదిరి ఈ తేనెటీగ యాక్చువల్గా మిత్ర పురుగు. అంటే మన పంటల్లో ఏదైతే పాలినేషన్ కానీ ఇవంతా చేస్తుందో, సో ఇది కూడా ఒక మిత్ర పురుగే అనమాట. ఇది ఓన్లీ హనీనే కాదు, ఆ హనీ పెట్టినప్పుడు ఆ వ్యాక్స్ ఉంటుంది కదా హెక్సాగన్ షేప్స్లో, ఆ వ్యాక్స్ని మనము ఈ కాళ్ళ పగుళ్ళకి, లిప్స్టిక్స్కి, వీటికంతా యూజ్ చేస్తారు. కొన్ని స్కిన్ వాటికి రిపేర్స్కి ఏమైనా క్రాక్స్ వచ్చినా కూడా దాన్ని బాగా యూజ్ చేస్తారు. తర్వాత ఈ బీస్ ఏదైతే ఫ్లవర్స్ మీద వెళ్ళి వాలి పొలెన్ తెచ్చుకుంటాయి, కలెక్ట్ చేస్తాయి, మకరందం కోసం వెళ్తాయి కదా, అప్పుడు ఈ పొలెన్ వాటి కాళ్ళకు అంటుకుంటుంది అనమాట. మనం ఒక పొలెన్ ట్రాపర్ అనేది ఒక 4 hours 2 hours అలా మనము ఆ డోర్ ఉంటుంది కదా ఈ హైవ్స్కి ఒకటి ఆ ఎంట్రన్స్ దగ్గర పెట్టి కలెక్ట్ చేస్తాము. ఆ పొలెన్ కూడా హై ప్రోటీన్ అనమాట. అది పేషెంట్స్ చాలామంది యూజ్ చేస్తారు, ఆపరేషన్ జరిగిన వాళ్ళంతా యూజ్ చేస్తారు. దాని తర్వాత ఇది చెట్టు బెరడులు ఉంటాయి కదండి, గమ్ ఉంటుంది కదా చెట్టుకి, అవి కూడా కలెక్ట్ చేసుకొని ఈ హైవ్స్లో ఒక సైడ్ పెట్టుకో ఉంటాయి. అది ఎందుకంటే ఈ హైవ్స్ ఏదైనా సరే క్రాక్స్ వచ్చినప్పుడు వల్ల వాటితోటి అవి రిపేర్ చేసుకుంటాయి. వాటితోటి టూత్ పేస్ట్లు ఇవంతా కూడా చేస్తారనమాట. సో దీనికి బై ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, దీంట్లో ఏది వేస్ట్ అయ్యేది లేదు, రీయూజ్ అనమాట. అదే నేను చెప్తున్నాను కదా, ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే బీహైవ్స్ ఒక్కసారి కొన్నామంటే తర్వాత అది ఒక్కసారే మనం పెట్టుబడి పెడతాం, తర్వాత అంతా మనము ఈ తేనెటీగలను ఒక పసిపిల్లల్లాగా మనం చూసుకోగలిగితే అది ప్రొడక్షన్ కూడా అవి అంత బాగా ఇస్తాయి. దీంట్లో ఒకటి రాయల్ జెల్లీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, రాణిగా రాయల్ జెల్లీ మాత్రమే తింటుంది, దాని ఫుడ్ హనీ తినదు, పొలెన్ తినదు, ఏది తినదు. ఆ రాయల్ జెల్లీని ఇలా మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు యాంటీ ఏజింగ్ అనమాట, అది దాన్ని కొంతమంది తీసుకుంటారు, అది చాలా కాస్ట్లీ ఫుడ్ కూడా. ఈవెన్ దాని విషయం తేనెటీగలు కుడతాయని అందరూ భయపడతారు, కానీ ఒక కొండజాతి ఈగలు ఒకటే భయపడాలి మనము. అది దాని వెనం కూడా కలెక్ట్ చేస్తారండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ వెనం ఒక 1 kilo 1 crore వరకు కూడా పలుకుతుంది మార్కెట్లో. అది ఏంటంటే అది కుట్టినప్పుడు దాని నుంచి ఒక విషం అనేది వస్తుంది కదా, పెరాలసిస్. కానీ ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా కనుక్కోండి, బీ కీపర్స్కి ఎవరికి పెరాలసిస్ రాదు, హార్ట్ అటాక్స్ రావు. ఆ వెనము కొన్ని మెడిసిన్స్లో యూజ్ చేస్తారనమాట. సో దీనిలో నుంచి మనం తీసేసే పదార్థం అంటూ ఏది ఉండదు. ఇందాక నుంచి ఒక డౌట్ అండి నాకు, ఇక్కడ 3 jars ఉన్నాయి కదా, ఈ 3 containers-లో ఒక్కొక్క హనీ ఒక్కొక్క కలర్ ఉంది, అదేంటి కంటైనర్ కలరా లేకపోతే హనీ డిఫరెంట్ కలర్ ఉందా? నాకు ఇందాక నుంచి డౌట్ ఉంది. పైన చూస్తున్నటువంటి హనీస్ కూడా ఒక్కొక్క ఎల్లో, ఒకటి డార్క్ కలర్స్ అలా ఉన్నాయి, ఏంటి అది జార్ కలర్సా లేకపోతే హనీ కలరా? ఇది కలర్స్ అనేది ఎందుకు డిఫరెన్స్ ఉంటాయంటండి, ఇప్పుడు ఇది వచ్చేసి అజ్వైన్ అండి. అజ్వైన్ ఇది వాము తోటలో తీసుకొస్తుంది. ఆ ఫ్లవర్ తీసుకొచ్చినప్పుడు అజ్వైన్ ఇదేంటంటే కలరింగ్ అనేది డార్క్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇది అజ్వైన్. ఇది వచ్చేసి మల్టీ అండి మనకి, అంటే డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి తీసుకొస్తుంది ఇది హనీ, కాబట్టి ఇది డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఇది లైట్ ఉంటుంది. ఇది లెమన్ అండి, ఇది
అంటే కంప్లీట్గా లెమన్ తోటలో పెట్టింది ఇది. అంటే ఇది మేము ఎలా డిసైడ్ చేస్తామంటే ఇది లెమన్, ఇది మల్టీ, ఇది అజ్విన్ అని ఏంటంటే 60-70% ఏదైతే ఫ్లోరా అయితే ఎక్కువ ఉంటుందో దానికనేది ఆ ఫ్లోరా నేను పెడతామని. అంటే ఫ్లోరా అంటామండి మనము, ఫ్లేవర్ అనము. ఫ్లేవర్ అంటే ఏంటంటే మనం మిక్స్ చేసి ఏదైనా మిక్స్ చేస్తే దాన్ని ఫ్లేవర్ అంటాం. ఇది అనేది ఫ్లోరా అండి. ఫ్లోరా అంటే ఫ్లవర్, ఆ ఫ్లవర్ నుంచి తీసుకొచ్చింది కాబట్టి మనం ఫ్లోరా అంటాము. ఇది అర్జున్ ఫ్లోరా నుంచి తీసుకొచ్చిందండి. అర్జున్ ఏంటంటే డార్క్ ఉంటుందండి. ఇది మల్టీ అండి. ఇది లెమన్ నుంచి తీసుకొచ్చింది. 60% ఆఫ్ లెమన్ తోటలో పెట్టింది. ఇంకోటి ఏంటంటే హనీ ఎప్పుడు ఒక కలర్ ఉండదండి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము బయట చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ హనీ ఎప్పుడు ఒకే కలర్ ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళండి ఎప్పుడు ఒకటే కలర్ మెయింటైన్ చేస్తారు. అదేంటంటే మనము దాని గురించి మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అదేంటంటే హనీ ఎప్పుడు ఒక కలర్ రాదు, ఎప్పుడైనా సరే డిఫరెంట్. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళి అదే ఫ్లవర్ నుంచి తెస్తాను లేదు, డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి తీసుకొస్తారు, డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఒక కలర్ అయితే ఉండదండి హనీ, ఎప్పుడైనా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో చూసారు కదండి, నిజంగానే హనీ డిఫరెంట్ కలర్స్లో, ఫస్ట్ నేను జార్ కలర్స్ అనుకున్నాను, బట్ హనీ ప్యూర్ హనీ ఎప్పుడు కూడా ఒకే కలర్లో అస్సలు ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి న్యూస్ తెలిసింది. అండ్ పర్టికులర్గా ఒక ఫ్లోరా నుంచి వచ్చేది ఒక్కొక్క కలర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా మనకి 3 కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయట మనం హనీ తీసుకునేటప్పుడు అది ఎప్పుడు ఒకే కలర్లో ఉంటుంది, ప్యూర్ హనీ మాత్రం ఎప్పుడు ఒక కలర్లో ఉండదు. ప్యూర్ హనీ అంటే ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో ఈ బిజినెస్లో ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయండి? ఒకవేళ లాభ నష్టాలు ఉన్నాయి అండ్ ఇంకెవరైనా కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నష్టాలంటే ప్రతి బిజినెస్లో లాభ నష్టాలు ఉంటాయండి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు ఒక 10 బాక్సెస్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత వాటితో అలవాటు అయ్యిద్ది మీకు. అంటే వాటి బిహేవియర్ ఏంటి, వాటికి డిసీజెస్ ఏమొస్తాయి, ఏ టైంలో వస్తాయి. ఇప్పుడు డిసెంబర్ అండి, ఇది ఈ డిసెంబర్లో ఏంటంటే ఎక్కువ బీ ఈటర్స్ ఉంటాయి. అంటే ఆ పక్షులు వచ్చేసి తినేస్తూ ఉంటాయి, మన బీస్ని తినేస్తూ ఉంటాయి. మళ్ళీ దాంట్లో మైట్స్ వస్తాయండి, ఆ మైట్స్ పెస్ట్ అది చూసుకోవాలి. మళ్ళీ మనకి కింద చీమలు ఉంటాయి కదండి, అంటే గండు చీమలు అంటాం కదా మనము, ఆ గండు చీమలు అనేటివి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏంటంటే సపోజ్ ఈ ఈగలది చాలా సంఖ్యలోనే ఉంటాయి, అప్పటి వరకు ఏమవ్వదు. ఇప్పుడు మన ఈ చీమలు కూడా వీటికన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చాయి అనుకోండి, అవి ఏంటంటే వీటిని చంపేస్తూ ఉంటాయి, ఇట్లా కట్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఎప్పుడైనా సరే కింద కూడా బాక్స్ కింద బీ హౌస్ కింద నీట్గా పెట్టుకోవాలా. అంటే ఇట్లా గడ్డి ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఈ చీమలు ఎక్కువ అయిపోతాయి. అట్లా మనము కంట్రోల్ అనేది చేసుకోవాలా. ఇంకోటి బ్రూట్ డిసీజ్ ఒకటి వస్తుందండి, అది కూడా మనం ఏంటంటే వీక్లీ వన్స్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, దాంట్లో ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, బీస్ ఎలా ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా ఇదేంటంటే మనం పెట్టేసి ఇంకా వెళ్ళిపోయేసి 40 డేస్కి వచ్చేసి తేనె తీసుకుందామంటే రాదండి, లాస్ అయిపోతారు. మనం ఎవ్రీ వీక్ వెళ్ళి మానిటరింగ్ చేసుకోవాలా, ఏం డిసీజ్ ఉంది, బీస్ ఎలా ఉన్నాయి, క్వీన్ ఎలా ఉంది, ఎగ్ లైన్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చూసుకోవాలా. చూసుకుంటేనే మనము అనేది లాభాల్లో ఉంటాము. అంటే ఇది ఏంటంటే ఇంకోటి, ఇది ఒకే దగ్గర పెట్టి చేసే బిజినెస్ కాదు ఇది. అంటే మనకి ఫ్లోరా అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనము మైగ్రేషన్ బిజినెస్ అక్కడ పెట్టుకుంటూ ఉండాలి మనం. అంటే ఒక 40 డేస్ ఒక దగ్గర ఉంటుంది. అంటే ఈ ఫ్లవరింగ్ అయిపోయినంటేనే మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోవాలా. అంటే అది కూడా వెళ్ళడం అంటే మనం అక్కడ ఫస్ట్ వెళ్ళి మనం చూసుకోవాలా, ఈ పక్కన మనకి ఏమేమి పంటలు ఉన్నాయి, ఎవరైనా పురుగు మందులు కొడుతున్నారా, ఇది కంప్లీట్గా ఆర్గానిక్గా చేసేదండి బిజినెస్. మనకి పెస్టిసైడ్స్ కనుక స్ప్రే చేశారనుకోండి, బీస్ అనేవి చనిపోతాయి. అంటే అక్కడికి వెళ్ళేసి ఆ ఫ్లవర్ మీద ఆల్రెడీ అతను పురుగుల మందు కొట్టేసి ఉంటాడు, ఈ బీస్ వెళ్ళిపోయి అక్కడ ఫ్లవర్ మీద ఆలని అనుకోండి, అన్నీ చనిపోతాయి. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అండి, హనీ అంటేనే ఆర్గానిక్. ఆ బీస్కి కొంచెము ఇది పురుగుల మందు ఎంత తగిలినా కూడా చనిపోతాయండి. ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి. ఇప్పుడు బీ కీపర్స్ ఉంటారు, ఇప్పుడు మేము బీ కీపర్స్ అండి, ఇట్లా బీ కీపర్స్ మీరు ఎవరైనా వాళ్ళని సలహాలు తీసుకొని ఫస్ట్ వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యేసి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని పెట్టుకుంటే మీరు అనేది లాస్లో వెళ్ళకుండా ఉంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటే మీరు దాన్ని ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా రెక్టిఫై చేసుకోగలుగుతారు. అంటే పెట్టడం ఎవరికైనా ఈజీనే, వెళ్ళి బాక్స్ తీసుకొని పెట్టేసి, కానీ దాన్ని మెయింటైన్ చేయడం ఎట్లా దాన్ని చూసుకోవాలా, దాని బీస్ ఎలా ఉన్నాయని చూసుకోవాలి, దాంట్లో పెస్ట్ ఏమొస్తున్నాయి. ఎవరికైనా కావాలన్నా కూడా మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. మేము బాక్సెస్ కూడా సప్లై చేస్తాము, ఎవరికైనా కావాలన్నా కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. అంటే మా దగ్గరే తీసుకోవాలి కాబట్టి బీ కీపర్స్ దగ్గర వెళ్ళేసి ట్రైనింగ్ తీసుకునేసి అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. అప్పుడు అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తారు కాబట్టి మీకు అనేది లాస్ట్లో వెళ్ళకుండా ఉంటారు మెయిన్గా.
సో చూసారు కదండి, హనీ తయారవడం అంటే చాలా సింపుల్ అనుకున్నాము, బయట తీసుకోవడం ఇలా తినడం అలా ఉంది, కానీ చాలా పెద్ద ప్రాసెస్, చాలా కష్టం అన్నమాట. సో ఇప్పటివరకు హనీ ఎలా తయారు చేస్తారు, ఎన్ని బాక్సెస్లో ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి ఏంటి అనేది చెప్పి చాలా క్వశ్చన్స్ మనకి క్లారిఫై అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ హనీ ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి శుద్ధధార వాళ్ళు ఫస్ట్ వాళ్ళు హోల్సేల్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు రీటైల్గా వచ్చారు. సో దాని ప్యాకేజింగ్స్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని ఆ ప్రాసెస్ కూడా మనకి చూపిస్తారు, వెళ్ళి చూద్దాం పదండి. మేము హనీ తెచ్చిన తర్వాత ఇలా స్టీల్ కంటైనర్లోనే స్టోర్ చేస్తామండి. అంటే ప్లాస్టిక్ అయితే స్టోర్ చేయము. ఇలా స్టోర్ చేసిన తర్వాత హనీని ఇలా స్టోర్ చేసిన తర్వాత మేము ఇలా బాటిల్లో ఫిల్ చేస్తామండి. ఇది గ్లాస్ బాటిల్లో ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా సీల్ చేస్తామండి నీట్గా. అంటే కస్టమర్కి ఎవరు ఓపెన్ చేసినారో లీక్ అవ్వకుండా అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా ఇలా సీల్ చేస్తామండి కంప్లీట్గా. సీల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని టైట్ చేసి మళ్ళీ ఇలా క్లాత్ కడతామండి. అంటే ఇన్ని టైప్ ఆఫ్ అలా సెక్యూరిటీ ఉంటుంది. అంటే సీలింగ్ ఒకటి ఉంటుంది, క్లాత్ ఒకటి ఉంటుంది. అంటే ఎవరైనా తీశారు అనే అపోహ లేకుండా, అలాంటి ఏం లేకుండా ఇలా నీట్గా ఇలా సీల్ చేసి ఇలా టైట్ చేసి ఇస్తామండి మేము. మళ్ళీ దీన్ని మళ్ళీ ఈ బాక్స్ లో ఫోమ్ ఉంటుంది లోపలంతా, చుట్టూ కూడా ఫోమ్ వస్తుంది. ఫోమ్ వచ్చిన తర్వాత ఈ బాటిల్ అనేది దాంట్లో ఫిట్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే మనకి డ్యామేజ్ అవ్వదు, పగిలిపోదు, ఏం అవ్వదండి. సేఫ్గా కస్టమర్కి వెళ్ళిపోద్దండి. ఆల్ ఓవర్ ఇండియా మేము డెలివరీ చేస్తాము, ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బాక్స్ లోపు మేము ఒక థ్యాంక్ యూ కార్డ్ పెడుతున్నాము, అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాము. సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏదైనా హనీ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు అలా క్యూఆర్ స్కాన్ చేసుకొని టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ బాక్స్ పైన ఒక క్యూఆర్ స్కానర్ ఉంది. దీన్ని స్కాన్ చేస్తే కనుక మీకు ఉన్న ఏదైనా క్వెరీస్ ఉన్నా కూడా మీకు స్కాన్ అయిపోతుంది, మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా దీనిపైనే మీకు నంబర్ కూడా ఉంది. ఏదైనా ఆర్డర్స్ పెట్టుకోవాలి అని అంటే వాట్సాప్ నెంబర్ ఉంది, మెయిల్ ఐడి ఉంది. మీకు అన్ని ఈ బాక్స్ పైన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ బాక్స్ పైన మీకు అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. మేము ఇంత ప్రాసెస్ చేస్తున్నాము కదా, గ్లాస్ కంటైనర్లోనే ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాము. సో బాటిల్ సేఫ్టీ సెక్యూరిటీ చూస్తున్నాం మెయిన్గా. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా గ్లాస్ డ్యామేజ్ ప్రాబ్లం వల్ల ఇది అని, ప్లాస్టిక్ దాంట్లో పోయడానికి ఎంతైనా కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా ప్లాస్టిక్ లో, ఎంత ఫుడ్ గ్రేడ్ అయినా కూడా ప్యూర్ అంటే ప్యూర్. సో గ్లాస్ కంటైనర్ నాన్ రియాక్టబుల్ కదా ఇది. సో మేము ఇలానే సప్లై చేస్తున్నాము. అందుకే ఇలా స్పెషల్గా మేము ఇలా బాక్స్ ప్రిపేర్ చేయించి ఇలా కొరియర్స్ చేపిస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్స్ చేస్తున్నాము. ఇంతకుముందు హోల్సేల్గా ఉండేవాళ్ళము, ఇప్పుడు రీటైల్గా వస్తున్నాము. ఓకే, చూసారు కదండి, ఇంతకుముందు ప్యాకింగ్ ఇది అన్నమాట. సో ఇక్కడ డ్యామేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ప్యాకింగ్కి వెళ్ళారు. అండ్ ఇది కూడా ఎందుకు అని అంటే ప్లాస్టిక్ లాంటి బాటిల్స్లో పోస్తే అందులో కూడా కెమికల్స్ లాగా కొంచెమైనా 1% అయినా ఉంటుందని, అసలు కెమికల్ ఉండకూడదన్న ఒక ఉద్దేశంతో గ్లాస్ కంటైనర్స్లో పెట్టి మంచి ప్యాకింగ్లో చేస్తున్నారు. సో బెస్ట్ ఆలోచన అన్నమాట. వ్యూయర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా మీరు హనీ మా దగ్గరే ఎందుకు కొనాలి, శుద్ధధారాలోనే స్పెషల్ ఏంటి అని అంటే, దీంట్లో మేము ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఏ కెమికల్స్ లేకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా ఉన్న ఫామ్లోకి తీసుకెళ్ళి పెట్టి హైజెనిక్ ప్రాసెస్లో మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ హనీని యూస్ చేస్తే మీకు హెల్త్ బెనిఫిట్స్ పెరుగుతాయి. మీరు శుద్ధధారాలో ఆర్డర్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న నెంబరు 8247473234కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్, లేకపోతే బిజినెస్ నెంబర్ ఇదే. ఇక్కడ క్యూఆర్ స్కాన్ ఉంది, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మాకు వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఇన్స్టా పేజ్ ఉంది, ఎఫ్బి పేజ్ ఉంది. మీరు ఎక్కడి నుంచైనా దీన్ని ఆర్డర్ చేయొచ్చు. మీకు డెలివరీలో డ్యామేజ్ లేకుండా చూసుకోవడానికి మేము ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకొని మేము ముందుకు వస్తున్నాం. సో చూసారు కదండి, చాలామంది వెయిట్ పెరుగుతున్నారని చెప్పి పొద్దున్నే లేసి నిమ్మరసంలో హనీ వేసుకొని తాగుతున్నారు కదా. సో ఆ హనీలోనే చాలా కెమికల్స్ ఉన్న హనీని తింటున్నారు. సో అలాంటివి ఏం లేకుండా మంచిగా ప్యూర్గా తీసిన హనీని మీకోసం శుద్ధధార వాళ్ళు తీసుకొస్తున్నారు. సో మీకు కావాలంటే ఇక్కడ ఆర్డర్ చేసుకోండి, ప్యూర్ హనీ తీసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.